నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ప్రజల ఫిర్యాదులపై రెవెన్యూ శాఖలో అలసత్వం చంద్రబాబు ఆదేశించిన జిల్లాల్లో కనిపించని మార్పు ఉద్యోగుల పనితీరుపై 7000 ఫిర్యాదులు 3 భాగాలుగా పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు బంకమన్నులో నిర్మాణానికి ప్రత్యేక డిజైన్ సిద్ధం విదేశీ నిపుణుల ఆమోదం కోసం ప్రయత్నాలు ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై త్వరలోనే సిట్ తెలంగాణ ప్రభుత్వం కసరత్తు విజిలెన్స్ లో కీలక అధికారికి దర్యాప్తు అప్పగించే అవకాశం జీహెచ్ఎంసీ ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి సమీక్ష 3000 కోట్లలోపు పనులపై నెలాఖరులోపు కార్యాచరణ మీరాలం చెరువుపై వంతెన నిర్మాణానికి ఆదేశం ఢిల్లీలో ఆప్ను దెబ్బతీసిన అవినీతి మరక శీష్ మహల్ నిర్మాణం మద్యం కుంభకోణంతో దిగజారిన ప్రతిష్ట కమల దళానికి కలిసొచ్చిన మోదీ హవా హస్తిన సీఎం పదవి కోసం భారీగా ఆశావహులు ముందంజలో పర్వేష్ వర్మ రమేష్ బిదూడి బాన్సూరి స్వరాజ్ స్మృతి ఇరానీ పేర్లు పరిశీలన బందీల విడుదల వేళ హమాస్ తీరుపై ఇజ్రాయెల్ ఆగ్రహం మళ్లీ యుద్ధం చేస్తామన్న నెతన్యాహు కాల్పుల విరమణ కొనసాగింపుపై అనిశ్చితి ఆంధ్రప్రదేశ్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు వినతుల్ని పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగం నాంచుడు ధోరణిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి సాక్షాత్తు సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా జిల్లాల్లో పరిష్కార చర్యలు తీసుకోవడంలో వేగం కొరబడుతోంది వివిధ మార్గాల్లో గతేడాది జూన్ 15 నుంచి ఇటీవల వరకు రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రభుత్వానికి సుమారు 3,53,000 ఫిర్యాదులు రాగా వాటిలో 1,71,000 అర్జీలను మాత్రమే పరిష్కరించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది పరిష్కారమైనట్లు చెబుతున్న వాటిలోనూ కొన్ని అర్జీలపై తీసుకున్న చర్యలు కాగితాలపైనే ఉన్నాయని సమాచారం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చే వినతులు వాటి పరిష్కార చర్యలపై రెవెన్యూ శాఖ ప్రతివారం సమీక్షిస్తూనే ఉంది బాధితుల వినతులు తహసీల్దార్ల నుంచి వీఆర్ఓల వద్దకు వెళుతున్నాయి వీఆర్ఓల్లో కొందరు వీటిపై శ్రద్ధ పెట్టకుండా పరిష్కరించినట్లు చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి వీఆర్ఓలు ఇతర రెవెన్యూ సిబ్బంది కొరత ఇతర విధుల భారం ఉన్నతాధికారులను ఇబ్బంది పెడుతోంది రీసర్వే జరిగే గ్రామాలకు కొన్ని మండలాల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్పై పంపారు కొందరు రైతులు తమ భూమికి 1B అడంగల ఆన్లైన్లో కనిపించడం లేదని చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ విజ్ఞప్తులు ఇచ్చినా పరిష్కారం దొరకడం లేదని చెబుతున్నారు భూమిని ఆక్రమించారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని మరికొందరు ఆరోపిస్తున్నారు పట్టాదారు పాస్ పుస్తకాలు అడంగల్ 1Bలో తప్పులతో కొందరు రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక లబ్ధితో పాటు పంట రుణాలను సైతం పొందలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిన 3,53,000 ఫిర్యాదులు వినతుల్లో 1,85,000 రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చాయి 28 కేటగిరీలకు చెందిన వీటిలో ఇప్పటి వరకు 78,767 మాత్రమే పరిష్కారమయ్యాయి మరో 1,06,000 పరిశీలనలో ఉన్నాయి భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు 83%, ప్రభుత్వ భూ ఆక్రమణలపై 80%, భూ కేటాయింపులపై 73% ఫిర్యాదులు ఉన్నాయి కొన్ని ఫిర్యాదులు రీసర్వేకు చెందినవి ఫిర్యాదుల పరిష్కారంలో పార్వతీపురం పాలకొండ శ్రీకాకుళం పలాస రెవెన్యూ డివిజన్లు బాగా వెనకబడ్డాయి విజయవాడ తిరువూరు చీరాల డివిజన్లు ముందు వరుసలో ఉన్నాయి వార్డు రెవెన్యూ కార్యదర్శుల పనితీరుపై 7,677 ఫిర్యాదులు వచ్చాయి అత్యధిక ఫిర్యాదులు ఎన్టీఆర్ జిల్లాలో నమోదయ్యాయి పోలవరంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో సవాలుగా ఉన్న బంకమన్ను ప్రాంతంలో నిర్మాణానికి ఆఫ్రీ కంపెనీ ప్రత్యేక డిజైన్ సిద్ధం చేసింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 3 షెడ్యూళ్లుగా విభజించుకున్నారు రాత్రింబవళ్లు పనిచేస్తూ 2026 మార్చి నాటికి పూర్తయ్యేలా రూపకల్పన చేశారు అయితే ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు ఇది సాధ్యం కావాలంటే క్లేకోర్లో నిర్మాణం కీలకం ఇక్కడ కొన్ని బంకమట్టి పొరలు మరికొన్ని ఇసుక పొరలు ఉండడంతో నిర్మాణం సంక్లిష్టం కానుంది అందుకే మట్టి నమూనాలు తీసి 6 రకాలుగా పరీక్షలు నిర్వహించారు వాటి ఫలితాల్ని అమెరికాలోని నిపుణులకు పంపారు పూర్తిగా వైబ్రో కాంపాక్షన్తో మట్టిలో సాంద్రత పెంచే పనులు చేయకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించేందుకు ఒక ప్రత్యేక డిజైన్ను ఆఫ్రీ సంస్థ సిద్ధం చేసింది ఆ వివరాల్ని విదేశీ నిపుణులకు పంపారు కొత్త డిజైన్ను విదేశీ నిపుణులు కేంద్ర జలసంఘం ఆమోదిస్తే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మరింత సులభమవుతుంది పోలవరం తాజా డిపిఆర్ను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని గడువు విధించింది తప్పనిసరైతే మరో ఏడాది వెసులుబాటు ఇచ్చింది ఈ గడువులోపు పూర్తయితేనే కేంద్ర సాయం అందుతుందనేది ప్రధాన షరతు అందుకు తగినట్లు పనులు వేగవంతం చేసేందుకు ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటోంది
ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభించనున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య రంగానికి కీలకమైన ఈ కోర్సులు ఇప్పటివరకు ఏపీలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ చికిత్స అందించడంలో క్లినికల్ సైకాలజిస్టులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో క్లినికల్ సైకాలజిస్టులు ఎక్కడా లేరని మంత్రి పేర్కొన్నారు. ఎక్కడా క్లినికల్ సైకాలజీ కోర్సులు నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. క్రమేపీ పెరుగుతున్న మానసిక సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో 2 ఏళ్ల వ్యవధితో కూడిన ఎంఫిల్ కోర్సుతో పాటు ఏడాది ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సు ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. ప్రజలు కొంచెం ఓపిక పడితే పరిపాలన గాడిలో పడుతుందని, ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు, తెలుగుదేశం ముఖ్య నేతలతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ తప్పిదాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందిస్తామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, త్రాగునీరు, పార్కుల అభివృద్ధి, క్రీడా మైదానాల ఆధునీకరణ వంటి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని నారాయణ చెప్పారు. 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో శాంక్షన్ చేయించాం. 70% వాళ్ళు ఇచ్చేటట్టుగా, 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటట్టుగా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ 30% ఇవ్వాల, వాళ్ళు ఇంకివ్వలేదు. మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి కేంద్రంతో మళ్ళీ మాట్లాడి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ఇంకొక 4 సంవత్సరాల్లో పూర్తి చేసేట్టు తీసుకొచ్చాం. అమృతంలో 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ స్టేట్ పెట్టలా, అది కూడా ఆగిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా ఇప్పుడు రివైజ్ చేసి యాక్చువల్గా మళ్ళీ కేంద్రానికి కోరారు, దాని ఎక్స్టెన్షన్ టైం కూడా ఇస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ 123లో 80% ఆఫ్ ది పీపుల్కి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో 3,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆయన ఆదేశించారు. మీరాలం చెరువుపై వంతెన నిర్మాణానికి 90 రోజుల్లో డీపీఆర్ తయారు చేసి 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో ప్రాజెక్టులపై పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మీరాలం చెరువుపై 2.5 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు 3 ప్రతిపాదనలు సమర్పించారు. వాటికి పలు మార్పులు, చేర్పులు సూచించిన సీఎం 2 రోజుల్లో పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. మీరాలం బ్రిడ్జిని హైదరాబాద్లో అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరారు. హైదరాబాద్లో రోడ్ల వెడల్పుపై సీఎం పలు సూచనలు చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. సిట్ నియామకంపై త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్లో కీలక అధికారికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ బాహ్యవలయ రహదారి ఓఆర్ఆర్ దీర్ఘకాలిక లీజ్ టోల్ టెండర్ల వ్యవహారంపై దర్యాప్తు దిశగా కసరత్తు జరుగుతోంది. టోల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంలో ఏదో మతలబు ఉందనే కోణంలో విచారణకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత డిసెంబర్లో అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని ఒక కీలక ఉన్నతాధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్లో ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థకు 7,380 కోట్లకు ఓఆర్ఆర్ ను టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో 30 ఏళ్లకు లీజుకిచ్చారు. అప్పటి వరకు ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్ వసూళ్ల ప్రక్రియ హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా ఐఆర్బీ సంస్థ చేతికి వెళ్లింది. ఏటా టోల్ వసూళ్ల కింద సుమారు 400 నుంచి 450 కోట్ల ఆదాయం సమకూరుతున్న క్రమంలో తక్కువ మొత్తానికే లీజును ఖరారు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో 1000 కోట్లు చేతులు మారాయని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియ జరిగిందని హెచ్ఎండిఏ అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో సీఎం అయిన తర్వాత ఇటీవల అసెంబ్లీలో సిట్ ఏర్పాటుపై రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సిట్ ఏర్పాటయ్యాక ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ప్రధానంగా ఓఆర్ఆర్ టోల్ టెండర్ల ప్రక్రియపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ ను లీజుకిచ్చేందుకు బిడ్ల దాఖలకు హెచ్ఎండిఏ 2023 మార్చి నెలాఖరు వరకు గడువిచ్చింది.
బిడ్ల దాఖలుకు తొలుత 11 కంపెనీలు ఆసక్తి చూపాయి. చివరకు 4 కంపెనీలు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్లు పోటీ పడ్డాయి. వీటిలో ఐఆర్బీఎల్ ఒకటిగా నిలిచి బిడ్ను దక్కించుకుంది. అయితే మిగిలిన కంపెనీలు ఎందుకు అనాసక్తి కనబరిచాయి? అందుకు ఎవరైనా ఒత్తిడి చేశారా అన్న అంశంపై సిట్ ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని రహదారుల లీజు ఒప్పందాల గురించి పరిశీలించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులను టీఓటీ విధానంలోనే లీజుకివ్వడంతో వాటిపైన అధ్యయనం చేసే అవకాశం కనిపిస్తోంది. ఐఆర్బీకి లీజు అప్పగించే నాటికి టోల్ వసూళ్లు రోజుకు సుమారు 1,20,00,000 ఉండగా ఇప్పుడు దాదాపు 2 కోట్ల వరకు ఉంటున్నాయి. అప్పట్లో ఓఆర్ఆర్ పై నిత్యం 1.3 లక్షల వాహనాలు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. ఈ లెక్కన 30 ఏళ్ల కాలంలో టోల్ వసూళ్ల ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూరే అవకాశం ఉందని, అయినా 7,380 కోట్లకే బిడ్ అప్పగింతలో మతలబేంటి? ఈ టెండర్తో హెచ్ఎండిఏకు ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలపై సిట్ దృష్టి సారించనుంది. రాజకీయ లబ్ధి కోసం బీసీల్ని అణిచివేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కులగణన చేయలేదని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సామాజిక న్యాయం కోసం పారదర్శకంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కులగణన ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకు ఎలాంటి దాపరికాలు లేకుండా ఎవరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. పలువురు బీసీ సంఘాల నేతలు, మేధావులతో మంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. కులగణనపై అనుమానాల్ని నివృత్తి చేశారు. వెనుకబడిన వర్గాలకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు. ఒకవైపు బిల్లు పెట్టి అసెంబ్లీలో చట్టం చేయడము, మరొక వైపు లార్జర్ బెంచ్ కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం అనేటువంటి సూచనలను మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. వారంతా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే తమ లక్ష్యం, తమ ఉద్దేశం వెనుకబడిన వర్గాలకు ఎట్లా మేలు జరగాలనేటువంటి దృక్పథంతోనే ఉన్నామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా కేశవరావు గారు, మధుయాష్కి గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు వీరు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ మాత్రం వీలైనా, ఎంత మేరకు వీలైనా బీసీలకు మేలు చేసే విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42% పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ నేతలు సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించిన కుట్రను సరిచేయాలని డిమాండ్ చేశారు. గతంతో పోలిస్తే పెరగాల్సిన బీసీ జనాభా తగ్గినట్లు చెప్పడంతో బీసీల్లో ఆందోళన కనిపిస్తోందని సీఎస్కు చెప్పారు. సర్వేను డెడికేటెడ్ కమిషన్ కాకుండా ప్రణాళిక శాఖ చేయడమే తప్పని నేతలు విమర్శించారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా మళ్లీ సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డ మీద బిడ్డ ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా ఈ సర్వేను ఒప్పుకుంటలేడు. మీరు బేషజాల పోకండి, మొండి పట్టుగా పోకండి, రీసర్వే చేయండి. ఒకరోజు డెడికేషన్ డే పెట్టి ఆ రోజు మొత్తాన్ని మంది కూడా ఎవరైతే వారి పేరు నమోదు చేసుకోలేదో, ఆప్షన్ కాలేదో అయినో వాళ్ళందరి పేరు నమోదు చేసుకోండి. ఆ గ్రామంలో ఒక లిస్ట్ తయారు చేసి పెట్టండి. మేము చూసుకుంటాం అక్కడ మా పేరుందా, మా పేరు మా కులం కరెక్ట్ ఉందా అని చెప్పి చూసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత ఎక్కడ కూడా ఎవరికి అనుమానం లేకపోతే అప్పుడు మీరు జీవో పాస్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీ అగ్రనేతలకు అంటుకున్న అవినీతి అనే మరకాని ప్రాథమికంగా వినిపిస్తోంది. అవినీతి రహిత రాజకీయాలు చేస్తామని నినదించిన ఆమ్ ఆద్మీ మద్యం విధానం వంటి ఆరోపణల్లో కూరుకుపోవడం ఢిల్లీ వాసుల్ని ఆలోచింపచేసినట్లు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇండియా కూటమిలోని పార్టీలే ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం, ఢిల్లీ ఎల్జీ వైఖరి వంటి చాలా కారణాలు ఆప్ ఓటమికి దారితీసినట్లు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఢిల్లీలో 4గోసారి అధికారం తమదేనని ఆప్ ధీమాతో ఉన్నప్పటికీ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ వంటి సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. వారిని జైళ్లకు పంపడంతో ఢిల్లీలో పాలన స్తంభించడాన్ని ప్రజలు గుర్తించారు. ప్రజాధనంతో శీష్ మహల్ నిర్మించారన్న విమర్శ ఆప్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. తమపై ఆరోపణలు, అరెస్టులను బీజేపీ కుట్రగా తిప్పికొట్టేందుకు ఆప్ యత్నించిన ఓటర్లు అంగీకరించలేదు. ఫలితంగా సౌరభ్ భరద్వాజ్ వంటి ఇతర అగ్ర నాయకులు సైతం అతి తక్కువ మెజార్టీతోనే ఓడిపోయారు. అవినీతి వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ ఆమ్ ఆద్మీ మద్యం కుంభకోణం వంటి అవినీతి మరక అంటుకోవడమే ఓటమికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిపాలనా సమస్యలపై కేజ్రీవాల్ ప్రభుత్వంతో కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నిరంతరం గొడవలు పడటాన్ని ప్రజలు గమనించారు. తమ సమస్యల పరిష్కారానికి ఇక బీజేపీ
బీజేపీని గెలిపించడమే ఉత్తమమని వారు భావించి ఉండొచ్చనే అంచనాలున్నాయి. డ్రైనేజీలను శుభ్రం చేయటం నుంచి పథకాలను నిలిపివేయడం వరకు పాలనలో ఎల్జీ అడ్డంకులు సృష్టించారని ఆప్ పేర్కొనడాన్ని ప్రజలు చూశారు. ప్రచారంలో దూకుడు బీజేపీకి కలిసొచ్చింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ వంటి అగ్రనాయకులు, ఇతర బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఢిల్లీలో విరామం లేకుండా ప్రచారం నిర్వహిస్తూ ఆప్ వైఫల్యాలను ఎండగట్టడంలో విజయం సాధించారు. అప్పటి వరకు ప్రతిపక్ష ఇండియా కూటమిలో కలిసి ఉన్న కాంగ్రెస్, ఆప్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేశాయి. పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నాయి. లోక్సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు బీజేపీ భయపడుతోందని రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు ప్రచారం చేశారు. తీరా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి తిరిగి ఆ కాంగ్రెస్ అగ్రనేతలే కేజ్రీవాల్ అవినీతిపరుడని దుమ్మెత్తిపోశారు. దీంతో ఇండియా కూటమిపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతిని ఉండొచ్చనే అంచనాలున్నాయి. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఆప్ ఓటమి తర్వాత ఇదే ప్రస్తావించారు. ఇక నుంచి మీకు మీరే కొట్టుకోండంటూ రెండు పార్టీలపై తన అసహనాన్ని ప్రదర్శించారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ కూడా ఓటర్లపై ప్రభావం చూపి ఉండొచ్చు. ఢిల్లీలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, వేతన జీవులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. 12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం వారిని ప్రభావితం చేసి ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం అభ్యర్థిగా కమలం పార్టీ ఎవరినీ ప్రకటించలేదు. ఆప్ అధినేత కేజ్రీవాల్ను న్యూఢిల్లీ నియోజకవర్గంలో 4089 ఓట్ల తేడాతో ఓడించిన పరమేష్ వర్మ పేరు సీఎం రేస్లో ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరొందిన రమేష్ బిధుడి కాల్కాజీ స్థానంలో అతిషిపై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ అగ్రనాయకత్వం బిధుడి పేరును సీఎం పదవి కోసం పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షులైన విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, ఎంపీ మనోజ్ తివారీ, సీనియర్ నేతలు కపిల్ మిశ్రా, అరవింద్ సింగ్ లవ్లీ, వ్యాపార వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్ పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి. ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తె బాంసూరి స్వరాజ్, మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కూడా సీఎం పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ పగటి కళ్లు కంటోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఎన్నికలకు తెలంగాణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని ఆయన అన్నారు. అక్కడ ఫలితాలను చూసుకుని బీజేపీ నేతలు అమితానంద పడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ గెలవలేదని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆప్ను కోలుకోలేని దెబ్బతీశాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితికి కేజ్రీవాల్ స్వయంకృతాపరాధమే కారణమని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ పతనానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీతో కేజ్రీవాల్ స్నేహం ఆయన కొంప ముంచిందన్నారు. కేసీఆర్ కుమార్తె కవితతో కేజ్రీ అండ్ కో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు ఆప్ పతనానికి పునాదులు వేశాయన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరికి కడప జైల్లో 20 కోట్లు ఆఫర్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ చైతన్యరెడ్డి విచారణ 20 నిమిషాల్లోనే పూర్తయింది. దస్తగిరి ఫిర్యాదుపై డాక్టర్ చైతన్యరెడ్డిని నాటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ను విచారణ అధికారి రాహుల్ శ్రీరామ శనివారం విచారించారు. కడప జైలుకు వచ్చిన డాక్టర్ చైతన్యరెడ్డి కేవలం 20 నిమిషాల్లోనే విచారణ ముగించుకుని బయటకు వెళ్లిపోయారు. 20 కోట్లు ఇస్తానని దస్తగిరిని ప్రలోభపెట్టింది నిజమేనా అని విచారణ అధికారి అడగ్గా దస్తగిరి ఎవరో కూడా తాను చూడలేదని చైతన్యరెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది. తాను ఎవరిని బెదిరించలేదని, వైద్య శిబిరం మాత్రమే ఏర్పాటు చేసి వెళ్లిపోయానని చెప్పినట్లు సమాచారం. దస్తగిరిని ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చిందని సూపరింటెండెంట్ ప్రకాష్ను విచారణ అధికారి రాహుల్ శ్రీరామ ప్రశ్నించారు. సీసీ ఫుటేజీ ఏమైందని ప్రశ్నించగా డిలీట్ అయిందని చెప్పినట్లు సమాచారం. బ్యారెక్లోని కొందరు ఖైదీలు 2023 నవంబర్ 28న డ్యూటీలో ఉన్న జైలు వార్డర్లు, డిప్యూటీ జైలర్ల వాంగ్మూలాలను కూడా నమోదు చేసినట్లు తెలిసింది. 2 రోజుల పాటు కడప జైల్లో విచారణ జరిపిన రాహుల్ శ్రీరామ నేడు రాజమండ్రి వెళ్లనున్నారు. వారం రోజుల్లో విచారణ నివేదికను జైళ్ల శాఖ డీజీకి అందజేస్తానని తెలిపారు. యుద్ధంతో కకావికలమైన లెబనాన్లో 2 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడింది. ఆపద్ధర్మ ప్రభుత్వం వైదొలిగేందుకు అనుమతించి కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆదేశాలపై సంతకం చేసినట్టు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆన్ ప్రకటించారు. కొత్త ప్రధానమంత్రి నవాఫ్ సలాం శనివారం 24 మంది మంత్రులతో కేబినెట్ను ప్రకటించారు. 2022 తర్వాత పూర్తిస్థాయిలో ఏర్పాటైన ప్రభుత్వం ఇదే. నవాఫ్ సలాం గతంలో లెబనాన్ రాయబారిగా, అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడిగా పనిచేశారు. లెబనాన్ న్యాయ, ఆర్థిక వ్యవస్థల్ని చక్కదిద్దుతారని కొత్త ప్రధాని హామీ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్కు చెందిన మరో 3 బందీల్ని హమాస్ విడుదల చేయగా 183 మంది పాలస్తీనా ఖైదీల్ని ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. తొలుత 3 బందీల్ని సెంట్రల్ గాజాలోని డేర్ అల్ బలాహ్ నగరంలో వేదికపైకి హమాస్ సభ్యులు తీసుకొచ్చారు. ఆ సమయంలో పాలస్తీనియన్లు భారీగా గుమికూడగా మాస్క్ ధరించిన హమాస్ సభ్యులు వారిని నియంత్రించారు. ఇంతకు ముందు వదిలిపెట్టిన వారితో పోలిస్తే ఈ బందీలు చాలా బలహీనంగా ఉండటం ఆ దృశ్యాల్లో కనిపించింది.
అనంతరం రెడ్ క్రాస్ సిబ్బంది తమ వాహనంలో బందీల్ని తీసుకుని వెళ్లి ఇజ్రాయెల్ సైనికులకు అప్పగించారు. 3 బందీల విడుదలకు బదులుగా 183 మంది పాలస్తీనా ఖైదీల్ని ఇజ్రాయెల్ విడుదల చేసింది. వారిలో 7 బలహీనంగా ఉండడంతో రెడ్ క్రాస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. బందీల పరిస్థితి, హమాస్ వారిని అప్పగించే సమయంలో మాట్లాడమని బలవంతం చేస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిన తర్వాత మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్టు నెతన్యాహు సంకేతాలిచ్చారు. అయితే పదుల సంఖ్యలో బందీలు ఇంకా హమాస్ చెరలో ఉండడంతో వారిని విడిపించేలా నెతన్యాహుపై బాధిత కుటుంబ సభ్యులు ఒత్తిడిని పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ గందేర్బల్ జిల్లాలోని ప్రసిద్ధ రిసార్టు పట్టణం సోన్మార్గ్లోని ఒక మార్కెట్లో రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక రెస్టారెంట్ నుంచి ప్రారంభమైన మంటలు సమీపంలోని 45 దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. 7 అగ్నిమాపక శకటాలు తీవ్రంగా యత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. రెస్టారెంట్లో, దుకాణాల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఏర్పాటు చేసుకోమని చెప్పినా నిర్వాహకులు వినలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. సోన్మార్గ్ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఈ ఘటనలో నష్టపోయిన వ్యాపారులకు, కుటుంబాలకు అండగా ఉంటామని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు.